దుద్దిల్ల శ్రీధర్ అన్న. ఈ టీం వర్క్ బాగుందట. ఐటీ శాఖలో కొత్తగా శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏవి అంటే శ్రీధర్ అన్నది క్వశ్చన్ మార్క్. రవాణా శాఖలో డెవలప్మెంట్ ఎంత చేసినావు పొన్నమన్నా బస్సుల సంఖ్య తగ్గిపోయి ఆడోళ్ళు జుట్లు పట్టుకుంటున్నారే అని అంటే దానికి సమాధానం క్వశ్చన్ మార్క్. మన పొన్నమన్నది టీం వర్క్ చెప్తున్నా నేను. ఈయన రైతాంగ శాఖ మంత్రి, రైతుల శాఖ మంత్రి. ఎవరు? మన తుమ్మల నాగేశ్వరరావు గారు. యూరియా బస్తాల సమస్య రైతులకు ఉన్నదా లేదా అనేది కూడా ఈయననే డిక్లేర్ చేస్తాడు. ఎవరైనా యూరియా కోసం ధర్నా చేస్తే వాళ్ళు పార్టీ కార్యకర్తలు అంటారు. అంటే ఇక రైతాంగంలో ఇక తుమ్మల నాగేశ్వరరావు పాత్ర ఎట్లున్నది, ఆయన కృషి ఎట్లున్నది అని చూడొచ్చు. ఇక దీనికి క్వశ్చన్ మార్క్ కూడా దండగే. ఎక్సైజ్ శాఖ మంత్రి, ప్రాహిబిషన్ అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి. ఇక మొత్తం మరి ఇక అక్రమ మద్యం రవాణాలు ఇక లేకపోతే డ్రగ్స్ గంజాయి మొత్తం నిర్మూలించేసిన అనుకుంటుండేమో నాకు తెలియదు. జూపల్లి కృష్ణారావు గారు ముఖం మీద తడిగుడ్డేసుకొని వండుకున్నాడు. ఇది సార్ పాత్ర. ఇక టీం వర్క్ ఎట్లుందని చెప్దాం. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి మన అన్న ఉత్తమ్ కుమార్ అన్న. ఇక కామెడీ మళ్ళా అది చెప్పాలంటే కూడా నాకు గుండెలా బాధ అవుతుంది. 90 టీఎంసీలు మన హక్కు అయితే 45 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఘనంగా చెప్పిన ఏకైక గ్రేట్ లీడర్ మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ వైద్య శాఖ మంత్రి. అసలు వైద్య రంగంలో ఒక పూర్తి డెవలప్మెంట్ అనేది ఇంకా నోసుకోవాలి. దామోదర రాజనరసింహ గారు అంటే ఒక గొప్ప నాయకుడు. అందులో అసలు ఇంకొకటి కూడా లేదు. అంటే మీ గురించి నాకు మైనస్లు కూడా లేవు, కానీ మీ శాఖలో మైనస్లు మాత్రం మస్తుగా ఉన్నాయి. దాన్ని చక్కగా చేసుకోవాలి కదా సార్. టీం వర్క్ అంటే మరి టీంలో అందరూ పని చేయాలి కదా మంచిగా. మన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి, 2039 నాటికేమో వీళ్ళు $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణను తీర్చిదిద్దుతారట. నేను ఏమంటున్నా అంటే జర రోడ్ల మీద కిరాయిలు గతి లేక ఆటోలు తలగబెట్టుకుంటున్న కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళ గతి ఏందో, వాళ్ళ సంపాదన ఏందో వాళ్ళకు సోర్స్ ఆలోచించుది. ఆ తర్వాత ఇక్కడ $1 ట్రిలియన్ ఎకానమీని తీర్చిదిద్దు. ఇది మన ఆర్థిక శాఖ మంత్రి యొక్క పాత్ర ఈ టీంలో. మళ్ళా ఇగో వచ్చిండు మా అన్న, మా సినిమాటోగ్రఫీ మంత్రి. ఇక 2-3 శాఖలు ఉన్నాయి. అంటే అదే దాండగా, అన్ని దాండగా. కానీ ఎందుకు ఉన్నాడో తెలియదు, టికెట్ల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎవడు పెంచుతుండో తెలియదు, ఎవడు డిసైడ్ చేస్తుండో తెలియదు. అన్న ఏంటంటే నామకే ఆవాజ్. అన్న బాధ అంత ఏంది, అన్నకు జర విద్యాశాఖ మంత్రి ఇస్తుంటే బాగుండు, నేను పని మంచిగా చేస్తున్నాను అన్న బాధ. అది ఇవ్వలేదు కనుక అన్న ఇచ్చిన శాఖలలో పని చేస్తలేడు. ఇది టీం వర్క్. ఈ టీంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్క్ ఇది. మా అక్కకి ఏం శాఖ ఇచ్చారంటే శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ పంచాయతీరాజ్ శాఖ అక్కకి ఇచ్చారు. ఈ 2-3 ఉన్నాయి. గ్రామాలను డెవలప్మెంట్ చేయాలి, పంచాయతీరాజ్ శాఖ, మళ్ళీ శిశు సంక్షేమ శాఖ. కేసీఆర్ కిట్లా అయిపోయినాక మీరు వచ్చిన తర్వాత దానికి రేవంత్ రెడ్డి కిట్లా అని పేర్లు పెట్టుకోవాలన్నా సరే ప్రజలకు ఇస్తే బాగుండు కదా. తల్లికి పిల్లకు మేలు జరుగు కదా, మేలు జరగకపోదురా? గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకుంటే ఆడబిడ్డ పుడితే 13,000, మగ బిడ్డ పుడితే 12,000. శిశు సంక్షేమ శాఖకు అక్కడ మంత్రిని చేసారు. వీళ్ళు వచ్చిన తర్వాత అవి ఆగిపోయినాయి. ఇది వీళ్ళ ఘనత. అక్క పాత్ర అట్లున్నది. రీల్స్ శాఖ మంత్రి ఏదైనా ఇస్తే బాగుంది. మా అన్న రెవెన్యూ మీద ఎంత దండుకోవాలంత దండుకుంటాడా. హీఈస్ మై ఇన్స్పిరేషన్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి హీఈస్ ఇన్స్పిరేషన్. దండుకోవాలంటే ఎట్లా దండుకోవాలనేది ఎవరికన్నా ఉంటే ఇక సీనన్నను చూసి నేర్చుకోవాలి. అన్నకు మంచి బిజినెస్ నడవడానికి ఏ శాఖ ఇవ్వాలో ఆ శాఖ ఇచ్చాడు. ఇక ఆ రేవంత్ రెడ్డి గారు ఒప్పందం అట్లాంటిది. నువ్వు ఇట్లా ఈ శాఖ ఇస్తేనే వచ్చిన తర్వాత నేను దాన్ని బాగా సంపాదించుకోనికి ఉంటుంది, నా కొడుకును ముందడ దోసి అట్లయితేనే నేను వస్తానన్నాడు. అంటే ఇచ్చింది. ఇది అన్న శాఖ. ఇక మా అన్న చూడు, కార్మికుల పేదల పెద్దన్న, కార్మికుల కష్టాలు బాధలు తీర్చే వివేకి వెంకటస్వామి అన్నకు కార్మిక శాఖ మంత్రి ఇచ్చిరా. ఇంతకంటే కామెడీ ఏమైనా ఉంటుందా? 4 కంపెనీలు ఉంటే కార్మిక శాఖ మంత్రి ఇచ్చేస్తారా? నాకు అర్థం కాదు. కానీ ఆ కాకా పేరు నిలబెడితేనేమో నిలబెడుతున్నందుకు ఇచ్చిందంటేనేమో తీరు. 4 కంపెనీలు ఉంటే కార్మిక శాఖ మంత్రి ఎట్లా ఇస్తారా? నాకు అర్థం కాదు. కానీ కార్మికుల వైపు స్టాండ్ తీసుకొని వాళ్ళ కష్టాల వైపు నిలబడి కొట్లాడే చోడికి ఇవ్వాలి కదా. అది కాదు. ఈ క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి క్రిమినల్ కేసులు పెట్టాలని చూసేటోళ్ళకి ఎందుకు ఈ శాఖలు? దండగా. ఈ కార్మిక రంగంలో అన్న ఏం డెవలప్ చేసిండో అంటే అన్నకు క్వశ్చన్ మార్క్, క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. వచ్చింది చూడు మా అక్క నేను మొన్నటిదాకా ఏమనుకున్నా అనుకుంటారు మీరు? ఈ బిగ్ బాస్ డైరెక్టర్ ఏమో అనుకున్నా అక్కని. అది వస్తుంది కదా షో, రియాలిటీ షో. ఆ షోకు అక్క డైరెక్టర్ అనుకున్నా, కానీ కాదట. అక్క దేవాదాయ శాఖకు మంత్రి అట. నాకు నిన్న మొన్ననే తెలిసింది ఆయనతో గూగుల్లో సెర్చ్ చేస్తే. అప్పటి వరకు బిగ్ బాస్ కు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ కాంట్రవర్సీకి సంబంధించిన శాఖ ఏమో అనుకున్నా మా సూర్యక అక్కది. నిన్న కూడా వీడియో చూసి అదే అనుకున్నా. కాసి మాత్రం నువ్వే తప్ప అనుకున్నావు, అక్కది దేవాదాయ శాఖ అంత. దేవాదాయ శాఖ. ఈడ
పురాణప్పుల దగ్గరనో ఏమో ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన పోచమ్మ టెంపుల్ దగ్గర చేసాడు. ఓ భయం భక్తి లేకుండా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ గుళ్ళ మీద ధ్వంసాలు, గుళ్ళను అది చేయడం, ధ్వంసం చేయడం, లేకపోతే దౌర్జన్యానికి పాల్పడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మరి దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్విరాన్మెంట్ లో మీ బాధ్యత ఏంది? ఓ భయం పుట్టియారా? ఇట్లాంటి అరాచకాలకు దుర్మార్గపు పనులకు పాల్పడుతున్న వారిని చర్యలు తీసుకోరా? తీసుకో. వీళ్ళు ఏం చేసేది తెలుసా? ఈ శాఖలన్నీ వీళ్ళందరికి ఇచ్చి ఇటు ఈ అక్క కాంచెల్లి, మా సురేఖ అక్క కాంచెల్లి, ఇటు కొసెల్ల దాకా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి దాకా వీళ్ళందరికి శాఖలు ఎవరెవరైతే ఏ ఏ శాఖల్లో అన్ఫిటో వాళ్ళకి ఇచ్చారు. ఇందులో కామెడీ ఏందనుకుంటారు? పెద్ద పెద్ద కామెడీ ఏందనుకుంటారు? అసలు ఆ 2 శాఖలకు పూర్తిగా అన్యాయం చేసే వ్యక్తి దగ్గరనే ఆ మిగతా 2 శాఖలు ఉన్నాయి. సార్ దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ సార్ దగ్గరనే పెట్టుకున్నాడు, హోంశాఖ సార్ దగ్గరనే పెట్టుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగింది. తెలంగాణలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగింది. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? మన సార్ దగ్గర ఉంది. ఈ విషయం పక్కన పెడదాం. విద్యాశాఖ తీసుకున్నాడు. విద్యాశాఖ తీసుకొని ఆయనతో స్కాలర్షిప్లు వేస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా చేస్తున్నాడు అని అనుకుని ఆయనతో పోయి చూస్తే ధర్నాలు, వాళ్ళ బాధలు. ఓ విద్యాశాఖ మంత్రిగా ఒక్క గురుకులాన్ని విజిట్ చేయలే, పురుగులు అన్నం వస్తే ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతే ఒక్క విద్యార్థిని పరామర్శించాలి. అవును, నువ్వు నిజంగా ఓ బిడ్డ దగ్గరికి పోయి సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి, కల్తీ ఫుడ్ రావడానికి కారకుని నేను కాదు, అక్కడున్న అధికారులని ధైర్యంగా చెప్పగలిగే దమ్మెందుకోలేదు? హాస్పిటల్కి పోయి చచ్చిపోయిన బిడ్డలను లేకపోతే అక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించలేకపోయింది ఎందుకు? ఎందుకు విద్యాశాఖ మంత్రి? ఇది టీం వర్క్ అట. వీళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నాడు, ఈ టీం వర్క్ బాగుందట. ఇది టీం మొత్తం, మన తెలంగాణ టీం ఇది, దండగ టీం ఇది, ఉత్త టీం ఇది. మీరేమని అనుకోండి, ఒకరికి ఫుట్బాల్, ఒకరికి కబడ్డీ, ఒకరికి హాకీ, ఒకరికి షటిల్, ఒకరికి క్రికెట్, అట్లా టీములను అట్లా టీం లీడర్లను చేసినట్టు చేసిరు. ఉట్టిగానే క్రీడలలో చేస్తారు కదా, అట్లాంటి టీం లీడర్లు వీళ్ళు ఇష్టానుసారంగా చేసేసిండ్రు. ఒక్కరు న్యాయం చేస్తాను తొట్టే వీళ్ళకి ఇచ్చిన శాఖలకు వీళ్ళు ఒక్కరు న్యాయం చేస్తాను తొట్టు చేస్తే ఏడా చేసిరో, ఎవరు ఏం చేసిరో మీరు చెప్పుండ్రు, నేను వింటా. కామెంట్లు పెట్టురు, మీరు చదువుతా. ఇప్పుడు లైవ్ లోనే మీరు కామెంట్లు పెట్టుండ్రి. సీతక్క ఏం న్యాయం చేసింది, సురేఖక్క ఏం న్యాయం చేసింది, ఈ వివేక్ వెంకటస్వామి ఏం న్యాయం చేసిండు, పొంగులేటి సీరన్ ఏం న్యాయం చేసిండు, సీతక్క ఏం న్యాయం చేసింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం న్యాయం చేసిండు, బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వీళ్ళ శాఖలకు ఏమేమి న్యాయం చేసిరో చెప్పండి. అడ్లూరి లక్ష్మణ్ అన్నను, వాకిటి శ్రీహర్ అన్నను పక్కన పెడదాం, వాళ్ళు మొన్న వచ్చిండ్రు కనుక. ఇప్పుడు ఇన్నొద్దులు వీళ్ళు ఉన్నారు కదా మంత్రులు లెక్క, వీళ్ళ శాఖకు ఏం న్యాయం చేసిండ్రు చెప్పుండ్రి. 2 శాఖలు దగ్గర పెట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి. క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిందా? ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ పెట్టుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ ఎట్లా పెరిగింది? కట్టుకున్న భార్యను భర్త చంపుతుందట, భర్తను భార్య చంపుతుందట, నడి రోడ్డు మీద నరుకుతాడట, జయదిరిగుట్టలో కత్తులతో పొడుస్తాడట. ఇంత క్రైమ్ రేటా? అడ్వకేట్లను చంపుతారట. తగ్గాలే కదా. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంటే ఇంకెట్లా భయం ఉండాలి జనాలకు? విద్యాశాఖ ఉంటే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులు చచ్చిపోతుంటే పరామర్శించాడు ఆ శాఖకు బాధ్యుడిగా. దండగా వీళ్ళ దగ్గర ఈ శాఖలన్నీ పెట్టుకొని అంటే నేను ఇప్పుడు వీళ్ళందరినీ అనడానికి రీజన్ ఏంటంటే, జనాల మీద కఠినంగా ఉండే వీళ్ళకున్న శాఖలలో పని చేయకపోతే వీళ్ళ మీద జనాలు ఎందుకు కఠినంగా ఉండొద్దు? ఫైన్స్ అన్ని కూడా పబ్లిక్కేనా? పొలిటీషియన్స్కి ఏముండవా? చెత్త పాలన చేస్తే ఎవడైనా కూడా క్వశ్చన్ చేస్తాడు. ఆ శాఖకు న్యాయం చేయలేనప్పుడు ఉండి దండగా